సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేప్పటికి ఎవరైతే డిప్లొమా ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ. ఇది వచ్చేసరికి ఫస్ట్ వీడియో. ఇది వచ్చేప్పటికి సెకండ్ వీడియో. మనం ఒక ఇండస్ట్రీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ స్టెప్స్ కావాలి ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ఇండస్ట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది స్టెప్ బై స్టెప్ నేను 2 వీడియోస్ చేసి పెట్టాను. ఎవరైతే చూడలేదో మన ఛానల్లో ఉండేది చూసి లైక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేపాటికి లాగ్ బుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ బుక్ అంటే ఏంటి? లాగ్ బుక్ తెలియాలంటే మీరు ముందర ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళాలి. 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్. యావరేజ్ 30 days అంటే 180 days. 180 daysలో కూడా మీరు అటెండ్ అవ్వరు, ఎందుకంటే హాలిడేస్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, అఫీషియల్ హాలిడేస్ ఉండొచ్చు ఇండస్ట్రీకి. యావరేజ్గా 120 days మీరు వెళ్ళారు. 120 daysకి మీరు లాగ్ బుక్ తయారు చేయాలి. లాగ్ బుక్ ఈజ్ నథింగ్ బట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ బుక్. మీరు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏం పని చేశారు, ఏ సెక్షన్లో చేశారు, ఎవరు మీకు అలాట్ చేశారు అని ప్రతి ఒక్క డీటెయిల్ అనేది లాగ్ బుక్లో అనేది రాయాలి. మీరు 6 months. 6 monthsలో ఒక యావరేజ్ 120 days వెళ్తే ఎన్ని రోజులు వెళ్తే అన్ని రోజులు రాయాల్సిందే. ఈ లాగ్ బుక్ వల్ల ఉపయోగం ఏంటి? ఈ లాగ్ బుక్ లేకపోతే ఏమైంది, లాగ్ బుక్ వల్ల మార్క్స్ వస్తాయి మనకి. కాలేజ్లో సబ్మిట్ చేయాలి దీన్ని విత్ సర్టిఫికేట్. అంటే సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు, జిరాక్స్. విత్ జిరాక్స్ మనం కాలేజ్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ వాటికి మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద లాగ్ బుక్. ప్రాక్టికల్గా మీకు నేను చూపిస్తాను ప్రాక్టికల్గా లాగ్ బుక్ అనేది ఎలా ఉండిద్ది. ఫస్ట్ ఫ్రంట్ పేజెస్. మనం ఒక లాగ్ బుక్ రాయాలంటే దాని యొక్క ఫ్రంట్ పేజెస్ ఎలా ఉంటాయి దాని గురించి ఒకసారి చూపిస్తాను ప్రాక్టికల్గా. ఓకే, ఫస్ట్ ఇది ఫ్రంట్ పేజ్ పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక కాలేజ్, నేను మోడల్గా ఒక ట్రైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫ్రంట్ పేజెస్ అనేది తీసుకున్నాను నేను లాగ్ బుక్లో. దిస్ ఈజ్ ద కాలేజ్ టైటిల్. మీ ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ యొక్క టైటిల్ ఉంటుంది. ఈ లాగ్ బుక్ ఎవరు ఇస్తారంటే మీ కాలేజ్ వాళ్ళే మీకు PDF ద్వారా మీ మొబైల్కి లేదా వాట్సాప్ గ్రూప్లో పంపిస్తారు. వాటిని జిరాక్స్ తీపించుకుంటామే. ఫస్ట్ మీకు ఇది సపోజ్ ఏదో ఒక కాలేజీ. మీ కాలేజ్ యొక్క లోగో అండ్ ఆల్సో ఇక్కడ ఉంది స్టూడెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లాగ్ బుక్ అని ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేపాటికి ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, పిన్ నంబర్, అకాడమిక్ ఇయర్, స్కీమ్, కోర్స్, నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, డేట్ ఆఫ్ జాయినింగ్, నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇక్కడ లాస్ట్ వచ్చేపాటికి సారీ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేవాటికి నేచర్ ఆఫ్ ది వర్క్ అసైన్డ్. మీరు ఏ టైప్ ఆఫ్ వర్క్ అనేది చేశారు, అక్కడ డిజైనా, మెయింటెనెన్సా, టెస్టింగా, ఏదైతే అది అక్కడ టిక్ మార్క్ చేసేసుకుంటారు. దిస్ ఈజ్ ద ఫ్రంట్ పేజెస్. ఫ్రంట్ పేజెస్ తర్వాత ఉండేది ఏందన్నా, దీన్ని అప్రైజల్ ఫామ్ అంటారు. మీ కాలేజ్ యొక్క నేము, మీ నేము, మీ యొక్క పిన్ నంబర్, ఎవాల్యుయేషన్ పీరియడ్, మీరు ఎప్పటి నుంచి అప్పటిదాకా పనిచేశారు, డేట్ ఆఫ్ జాయినింగ్, ఎండింగ్, ప్రతి ఒక్క డీటెయిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్న. నెక్స్ట్ ఇది వచ్చేపాటికి ఈ బాక్స్ అనేది ఆ ఇండస్ట్రీ వాళ్ళే టిక్ చేసి ఇక్కడ మార్క్స్ చేసి అండ్ ఆల్సో ఇక్కడ సిగ్నేచర్ చేసి పంపించేస్తారు. ఓకే, వాళ్ళు మార్క్స్ ఏమీ అవసరం లేదు, మన కాలేజ్ వాళ్ళు వేసేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ గుడ్ అయితే గుడ్, ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్. మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ పంక్చువాలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఇండస్ట్రీ వాళ్ళే ఫిలప్ చేసేసి మీకు మార్క్స్ వేసేసి ఇచ్చేస్తారు. దిస్ ఈస్ ద సెకండ్ ఫ్రంట్ పేజ్. అంటే ఫ్రంట్ పేజెస్ మొత్తం 2 ఉంటాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్రంట్ పేజ్ అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేవాటికి ఇది. దిస్ ఈస్ ద సెకండ్. 2 front pages ఆర్ కంప్లీటెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మరి మీరు వర్క్ చేశారుగా, మరి మీరు వర్క్ చేసింది రాయాలి కదా. రాయాలంటే ఏంది, ఇది స్టూడెంట్స్ డైరీ ఆర్ లాగ్ బుక్. నెక్స్ట్ డే 1 డేట్ వేస్తారు, ఎన్నింటికి వెళ్తున్నారు, టైమ్ ఆఫ్ అరైవల్, టైమ్ ఆఫ్ డిపార్చర్, ఎన్నింటికి బయటకు వస్తున్నారు. డిపార్ట్మెంట్, మీరే డిపార్ట్మెంట్. సపోజ్ ఒక మోటార్ కంపెనీ తీసుకున్నాం. మీరు వైండింగ్ సెక్షనా, ఫిట్టింగ్ సెక్షనా, ప్యాకింగ్ సెక్షనా,
లేకపోతే అసెంబ్లింగా, సిఎన్సియా. సో సివిల్లో అయితే ఎక్కడ పనిచేశారు ప్రతి ఒక్క సెక్షన్ అనేది ఇక్కడ రాయాలి. లైక్ సిఎస్సి, ట్రిపుల్ ఈసీ, సివిల్ ఎట్సెట్రా. సో ఆల్సో నేమ్ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. మీరు ఆ రోజు ఏమైనా ఫినిష్ చేశారా, ఒక వర్క్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ. సో నేమ్ ఆఫ్ ద హెచ్ఓడి ఆర్ సూపర్వైజర్. సో నేమ్ ఆఫ్ ది హెచ్ఓడి ఆర్ సూపర్వైజర్ ఇన్ నథింగ్ బట్ మీకు సూపర్వైజర్ అనేది ఉంటారు. ప్రతి ఇండస్ట్రీలో సూపర్వైజర్ అని కన్ఫర్మ్గా ఉంటారు. సో వాళ్ళ యొక్క నేము, మెయిల్ ఐడి. సో మెయిన్ పాయింట్స్ ఆఫ్ ది డే, ఆ రోజు మీరేం చేశారు. సో ఇక్కడ రాకపోయినా ఏం కాదు, ఇక్కడ రాసేయండి స్టెప్ బై స్టెప్. సో ఇదేంటంటే జస్ట్ లాగ్ బుక్ అనేది ఎలా ఉంటుంది, ఫ్రంట్ పేజెస్ అనేవి ఎలా ఉంటే, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఏంది అనే దాని గురించి జస్ట్ తెలుసుకుని ఉంటే భయపడకుండా ఉంటారు. తెలుసు ఓకే అని. ఓకే, సో ఎవరికైనా తెలియకపోతే ప్లీజ్ షేర్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.